హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్నీ బాయ్ ఛానల్. ఈరోజు మా ఓడు బర్త్డే ట్రీట్ అని చెప్పేసి గోస్ట్ హంటింగ్ అయితే తోలుకోబోతున్నాడు. అంటే లోఫర్ గడి ఇప్పుడైతే మనం హంస నగరానికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఎంట్రీ ఇది ఆడింది రాడు ఇద్దరు నాటకం రామకృష్ణ తిండ్రే బిల్డింగ్ చూడండి మీతో ఆడే అంటే బాగుంటుంది ఎవరు ఉండరు అప్ప సిట్టింగ్ ఇచ్చారు ఎవరు మన అదే ఫోన్ పాటకి చెప్పు చెప్పు నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? పోలీసులు అనుకున్నాను కదా ఇప్పుడు హైలైట్ ఉంటుంది. లైట్ లైట్ కనిపిస్తున్నా రెండు లైట్లు అయ్యలేదు తెలుగు ఆఫ్ పెట్టుకుంటావు క్లారిటీ మధ్యలో బాబు. చలో చలో అర్చద్దాం ఓకే ఉందని చూడండి. దాంతో అయితే షేక్ హ్యాండ్ ఇప్పించుకోవాలని ఉన్నాడు. ఒకసారి మా రామకృష్ణ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడు. ఎందుకంటే పొద్దున వచ్చినప్పుడు చూసినాం అనమాట వీడు ఇలా ఇట్లుంది. అదే ఇప్పుడైతే చాలా ధీరంగా వెళ్ళిపోతున్నాం. అక్కడైతే చూడండి ఏదో కనిపిస్తుందా? నా బండి కూడా కనిపిస్తుంది. లైట్ స్ట్రైట్ పెడతాయి కళ్ళు ముందు నిలబడి చూపిస్తాను. సూపర్. మా ఓడైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. అరే ఫాల్తుగా కెమెరామెన్ వీని చూపిరా ముందు. ఇప్పుడు మన డేర్ ఏమంటే ఎక్స్ప్రెషన్ చూడండి. గుండె దడ అన్నది ఎట్లున్నది కాదు వాయిస్ హైలైట్ నా వాచ్ లో నుంచి ఈ వాచ్ లో నుంచి అయితే వచ్చేసింది గాయస్. ఇది వస్తుంది కదా ఇంక నాకేమో ఇట్లా ఇదే దారా రామకృష్ణ మనం చూసిందా? అవునవును ఇదే దారా బ్రో. తీసుకోండి లైట్ అయితే మీరు తీసుకోండి. ముందర బాబా నీ ముఖంలో చిత్రాలు చేంజ్ అవుతాయి. నా ముఖంలో చిత్రాలు చేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను కెమెరామ్యాన్ గా తీసుకున్నా. జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతేగా. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. హలో గాయస్, ఇప్పుడు మా రామకృష్ణ ఇంట్లో పోతున్నాడు. ఇంట్లో ధైర్యం చేసి పోతున్నాడు. సో గాయస్ రామకృష్ణ సారీ గాయస్ ఏమనుకోకుండా నాకైతే అయ్యలేదు, మీరే వెళ్ళాల్సిందే. రామకృష్ణ గారు ఏం చేస్తున్నాడంటే రామకృష్ణ గారు భయపడతాడు అనమాట ఇట్లా దాంట్లోకి. అరే ఇరికిస్తే ఉన్న పైసలు ఉన్న చూసుకునేకి భయ నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది? వచ్చి కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. మస్తు అంటారు. సారీ గైస్ మీకైతే కనబడటం లేదు కెమెరాలో. ధైర్యం అని చెప్తాను. వీళ్ళైతే దండయాత్రలాగా పైన లైటింగ్ పెట్టుకున్నారు. రే ఇదో పెద్ద ఇలాకా మాఫియా కొంపరా ఇది. చూడండి మీకైతే కొంచెం అయితే కనబడవచ్చు. అరే ఫాల్తుగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందిరా ఇందులో. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? నాకేం చేయాలో తెలియట్లేదు.
తీస్తున్నా పా. కెమెరామ్యాన్ కి అయితే అంత దూరం రావడానికి జరగదు. అయ్యలేదులే కొడుక, దాన్ని యువతలు కదా అండి, యువతలు బాగుంది, దాంట్లో బాగుందా. నాకైతే అయ్యలేదని ఈ నాయనలు చూడండి ఎట్లా ఎగురుతున్నారు. గోస్ట్ మేము గోస్ట్ హంటింగ్ వచ్చినట్లు లేదు, పిక్నిక్ కాదురా అది, పిక్నిక్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. మమ్మల్ని ఇరికిచ్చిండు రైడు. గాయస్ ఈ సౌండ్ అయితే వినండి మరి, నాకైతే గులాబ్ జామున్ గలగలాడే. కెమెరామెన్ అయితే ఇప్పుడు శ్రీకాంత్ అన్న తీసుకుంటా, పరిగెత్తుకుంటే పోయాడు. కెమెరామ్యాన్ అంటూ నాకు గాయస్ ఇప్పుడు ఇది నుంచి బాల్కనీలో నుంచి వ్యూ చూపిస్తా చూడు. ఇలా ఉంది బాల్కనీలో నుంచి వ్యూ. కింద చూడు రే, ఇప్పుడు ఆ ట్యాంక్ కూడా ఎక్కడ, ట్యాంక్ కనిపిస్తలేదు మీకు. అది అంటింగ్ వచ్చాము, అంటింగ్ మాట్లాడు. ట్యాంక్ కనబడుతున్నది ఊర్లో ఉండ ఏమన్నా నువ్వు చెప్పాలి. ఏం అంటింగ్ మాట్లాడు గాయస్ అసలు. సో గాయస్ ఏందో సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ కి చాలా భయం అవుతుంది. ఇక్కడ మెట్లు ఉన్నాయనుకున్నాడు మా వాడు చెంటి అనేవాడు. వీని ముఖంలో చిత్రాలు చూడండి, ఏం మార్పులే, కానీ మా రాకేష్ గారి ముఖంలో చిత్రాలు చూడండి. ఇది ఒకసారి చెప్పు. భయం అవుతుంది గాయస్ ఫుల్. ఆడ కుక్క పడుకుంది గాయస్, కుక్క పడుకున్నాడు. అరే ఇరికిస్తే ఉన్న పైసలు చూసుకునేకి భయ్ నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది, బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. మళ్ళీ చూడండి మా శ్రీకాంత్ గారు అయితే పెద్ద ఇంజనీర్, మరి చెప్పేస్తున్నాడు డూప్లెక్స్ అని బొంగగాడు. లైట్ వేస్తుంటే మా ఊరు చాలా తెల్లగా వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సాగు. లైట్ ఆఫ్ చేస్తారు. కేజీ ఫెయిర్ అండ్ లెవెల్ అయినా తక్కువ వస్తుంది వీడికి. ఇద్దరు ఒకేసారి ఇట్లా ఎప్పుడో ఒకసారి కింద అంతా మొత్తం ఎక్కింది తింది కదా, అవుతుంది దిగుదాంపా. మీ మామయ్య చచ్చిపోయాడు, మీ మామయ్య చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, మామయ్య చచ్చిపోయాడు, ఏడు. మీ అక్క మీద పడేడు, మీ అక్క మీద పడేడు. మీ పాపం తీసుకో, అయ్యో ఏడు తాత మీద, మీ మామ మీద పడు. మేమైతే చాలా ధైర్యంగా ఉన్నాం. వీడైతే రామకృష్ణ గారి ముఖంలో చిత్రాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది భయ్, ఈడ మా అమ్మ అయ్య అందరు ఉన్నారు, నాకు లైఫ్ ఉన్నది ఈడ, నీకు చెప్తే అర్థమైతే లేదు. ఇది చూడరు గాయస్, ఈ రూమ్ అంతా కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్. ఇది రాత్రి కాబట్టి ఇంత హారర్ గా అనిపిస్తుంది. అటాక్ చేశారు రామకృష్ణ గారు.